శ్రీగురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. మహాసరస్వత్యై నమ. మొట్టమొదటిగా యావత్ చరాచర ప్రాణికోటికంతటికి కూడా పరాభవనామ సంవత్సర శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ పంచాంగ శ్రవణం వల్ల కలిగేటువంటి ఫలితం చెప్పబడుతుంది. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకన్యతాం. పంచాంగ శ్రవణం వల్ల కలిగేటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము. ఈ సంవత్సరంలో ఈ సంవత్సరము ఫలితాంశం ఎలా ఉంటుందంటే, బృహస్పతికి రాజు, కుజుడు మంత్రి, చంద్రుడికి సేనా అర్ఘ్య మేఘాధిపత్యాలు, శుక్రుడికి సస్యనీరస్యాదులు, బుధుడికి ధాన్యాధిపత్యము, రవికి రసాధిపత్యము, కృష్ణుడు పశుపాలక స్థాన రక్షణత్వములు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ గ్రహరీత్యా చూసినట్టయితే శుభాశుభ యుగం భారతదేశ ప్రజలు జీవ ప్రమాణాలు పెరుగుట, దేశంలో సమస్యలు క్రమేపీ తొలగిపోవుట, సమాజంలో కుటుంబ విలువలు, మానవతా విలువలు పెరుగుట, విడాకుల సంఖ్య తగ్గుతుంది. ఈ సంవత్సరము గల్ఫ్ దేశాలతో నూతన వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి. విద్యా న్యాయ వ్యవస్థలతో సంస్కారాలు, ఉన్నత పదవుల్లో స్త్రీలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇద్దరు స్త్రీలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం కూడా ఉంది. వాణిజ్య రంగంపై విదేశీ ఆంక్షలు భారత ప్రభుత్వము సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుంది. భారతదేశంలో స్థిర ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగ వ్యవస్థలపై దాడులకు కొన్ని శక్తులు ప్రయత్నం చేసినా వాటిని తిప్పికొడుతుంది. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ప్రభుత్వ సమర్థించే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేటు ఇంతవరకు మందకొడిగా ఉన్నటువంటి రియల్ ఎస్టేటు క్రమంగా పుంజుకుంటుంది. చిత్ర పరిశ్రమ, మీడియా రంగాల్లో అభివృద్ధి కలుగుతుంది. మరి చలనచిత్రంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులకు కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కేంద్రంలో, రాష్ట్రంలో కూడా పాలకపక్షాలు బలాన్ని పుంజుకోవడము, ప్రతిపక్షాలు కాస్త బలహీనపడడం కూడా జరుగుతుంది. జాతీయ స్థాయి ప్రముఖ నాయకులు ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఈ సంవత్సరంలో వాళ్ళ మరణము తప్పదు అని అనిపిస్తుంది. మరి న్యాయస్థానాల్లో అనూహ్యమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. జనులకు జీర్ణ బాధ, అజీర్ణ బాధ, శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. మరి అందుకే ఆరోగ్య రంగంలో ప్రముఖంగా ఆందోళనకరంగా ఉంటుంది. కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్లో రాజకీయ ఒడిదుడుకులు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి. కేరళ, తమిళనాడులకు అరిష్ట సూచనలు, భారీ వర్ష సూచనలు ఉంటాయి. ప్రముఖ నేతలకు అరిష్టము. రాజస్థాన్, పంజాబ్లో ప్రకృతి ప్రజా కల్లోలాలు. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశాలతో మనకు విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఆర్థిక సంక్షోభము, ప్రకృతి ఉపద్రవాలు ఉంటాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపము, పాక్ చైనా మైత్రి బలపడేటువంటి అవకాశాలు ఉంది. ఇప్పుడు చూస్తున్నాం పశ్చిమాసియాలో ఉద్రిక్తలు, పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ ధోరణి వల్ల ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి లేకుండా, అంతర్గత ఆందోళనలు, ఉపద్రవాలు, రష్యాలో అధ్యక్షుని పైన సైనిక తిరుగుబాటు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేపాల్లో సానుకూల పరిస్థితులు, శ్రీలంకకు అరిష్టం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రపంచంలో అనేక దేశాలలో జల ప్రళయాలు, వరుసలు పెరుగుట కలగవచ్చు.
మరి చైత్ర వైశాఖ మాసాలలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రముఖ కళాకారులకు అరిష్టము. జ్యేష్ఠ మాసము, నిజ జ్యేష్ఠ మాసంలో వడగాల్పులు, మేఘగర్జలు